హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుడిలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పిచ్చి కాదు, కచ్చి. బాయ్ ఫ్రెండ్లా నన్ను ఎంత టార్చర్ పెట్టాడు. మరి దాని మీద రివెంజ్ నేను తీర్చుకోవద్దా? అయినా అలాంటి సాడిస్ట్ ఫెలోకి ఇలాంటి సైకోనే కరెక్ట్. అప్పుడే వారిద్దరిది పర్ఫెక్ట్ జోడీ అవుతుంది. రోజు వారిద్దరూ పగపట్టిన పాము ముంగేసలా కొట్టుకుంటూ ఉంటే అది చూసి నేను ఆనందిస్తూ ఉంటాను. ఎర్రగా మారిన తన కళ్ళతో కోపంగా చూస్తూ చెప్పింది వినూత్న. ఓరిని అమ్మ, వాడికన్నా నువ్వే పెద్ద సైకోదానిలో ఉన్నావుగా. అయినా పగ కోసం బాయ్ ఫ్రెండ్ని త్యాగం చేస్తావా? ఇలా ఎవరైనా చేస్తారా అసలు? అయోమయంగా అడిగాడు వినోద్. ఇప్పటి వరకు ఎవరు చేయకపోవచ్చు, ఇప్పుడు నేను చేయడం చూసి నేర్చుకుంటారులే. కానీ నువ్వొకటి మర్చిపోతున్నావు. నేను త్యాగం చేస్తున్నది నా బాయ్ ఫ్రెండ్ని కాదు, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని అంది వినోద్న. ఏ రాయి అయితే ఏముంది, పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్లు. ఎందుకు సిస్టర్ ఆ అమాయకుడి జీవితంతో ఆడుకుంటున్నావు? నీకు అంతకీ కావాలంటే వేరే మంచి కుర్రాన్ని చూసి సంగీతకి ఇచ్చి దగ్గరుండి పెళ్లి చేద్దాం. అంతేకాని అర్జున్ని ఆ రాక్షసికిచ్చి బలి ఇవ్వద్దు అన్నాడు వినోద్. అయితే సరే, అలాగే చేద్దాం. మరి నువ్వు చేసుకుంటావా సంగీతని పెళ్ళి అని అడిగింది వినోద్న. ఆ మాటతో వినోద్ మొహంలోని ఫీలింగ్స్ మారిపోయాయి. నైస్ ఐడియా సిస్టర్. అసలు పగబట్టిన పాముకి ముంగీసతో పెళ్ళి వినడానికి ఎంత వినసొంపుగా ఉంది ఆ మాట. మీరు అనుకున్నట్లే చేసేయండి. మిమ్మల్ని ఆపేదెవడు? మనం రేపటి నుంచి, చిచి, కాదు కాదు, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి సంగీత అర్జున్ పెళ్లి చేయడానికి పాటలు పడుతున్నాము. చేయడానికి కాదు, చేసే తీరుతున్నామంతే అంటూ తన చేతిని ముందుకు చాపాడు వినోద్. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్ అంటూ అతని చెయ్యితో తన చెయ్యి కలిపి, వెంటనే మనం పెళ్ళికి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు చూడు అంటూ చెప్పింది వినూత్న. సరే సిస్టర్, మీరు ఎలా అంటే అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వినోద్. దాంతో ఆలోచనలో పడిపోయింది వినూత్న. బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్నారు విశ్వనాథం ఫ్యామిలీ. అమ్మా, ఈసారైనా రిషిని పెళ్లికి ఒప్పించమని నాన్నగారితో చెప్పమ్మా దిగులుగా అడిగింది జయంతి. వాడికి కన్న తల్లివి నువ్వు. నువ్వే వాడిని పెళ్లికి ఒప్పించినప్పుడు ఇంకా మీ నాన్నగారు ఏం చేస్తారే? అయినా మనం పెళ్లి గురించి అడుగుతున్నామని వాడి ఇంటికి రావడం కూడా మానేశాడు. అలాంటి వాడిని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. కొంచెం అసహనంగా అంది సుభద్ర. వాడి గురించి నీకు తెలియదా చెప్పు. వాడు కొంచెం మొండివాడు. పైగా వాడి పెళ్లి విషయంలో మనం తీసుకున్న నిర్ణయం వాడికి నచ్చలేదు. అందుకనే మనల్ని దూరం పెట్టేశాడు. వాడు ఎక్కడున్నా ప్రతి సంవత్సరం నాన్నగారి పుట్టినరోజుకు మాత్రం ఇంటికి వచ్చి వెళుతూ ఉంటాడు. ఈ 2 రోజుల్లోనే ఎలాగైనా వాడితో మాట్లాడి వాడిని పెళ్లికి ఒప్పించాలి అంది జయంతి. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా జయ? వాడు సంవత్సరానికి వచ్చేదే ఈ ఒక్కరోజు. ఈరోజు కూడా పెళ్ళి అనే వాడు బుర్ర తినేస్తే వచ్చే సంవత్సరం నుంచి ఈరోజు కూడా రావడం మానేస్తాడు. కాస్త నీ డబ్బు పిచ్చి పక్కన పెట్టి కొడుకు మీద ప్రేమతో ఆలోచించు. వాడిని నీ ప్రేమతో మార్చుకోవాలని చూడు కోపంగా అన్నాడు సతీష్. అప్పుడే అక్కడికి వచ్చాడు విశ్వనాథం. అతన్ని చూసి అందరూ సైలెంట్ అయిపోయారు. ఏంటి, అందరూ చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అని అతను అడగడంతో, రిషి పెళ్లి గురించి మీకు తెలియందేముంది నాన్న. వాడికి మినిస్టర్ గారి కూతురుతో ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేస్తే వాడేమో ఆ ఎంగేజ్మెంట్ నుంచి పారిపోయాడు. ఆ అమ్మాయి ఏమో నాకు తనే కావాలి అని పెళ్లి చేసుకోకుండా వాడి కోసం ఎదురు చూస్తూ అలానే ఉండిపోయింది. ఈ విషయమే కొంచెం రిషితో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను అంది జయంతి. ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి, సరే, వాడు వచ్చాక నేను మాట్లాడతాలే. మీరు మాత్రం వాడి దగ్గర ఈ పెళ్లి మ్యాటర్ తీయొద్దు. ఉన్న 2 రోజులు వాడికి ఏ లోటు రాకుండా ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోండి ఆర్డర్ వేసినట్లు చెప్పాడు విశ్వనాథం. సరేనానా అని అందరూ టిఫిన్ చేస్తూ ఉండగా ఏడ్చుకుంటూ వచ్చిన సంగీత నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అది చూసిన అందరూ ఏమైంది అన్నట్లు ఒకరు మొహం ఒకరు చూసుకోగా, నేను కనుక్కుంటాను, మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటూ ఆమె గదిలోకి వెళ్ళింది సాహితి. నా ఫోన్ ఎక్కడ పెట్టాను, కనిపించట్లేదే అని అనుకుంటూ ఫ్లాట్ మొత్తం ఫోన్ కోసం వెతికేస్తూ ఉంది వినూత్న.
కానీ ఆ ఇంట్లో ఎంత వెతికినా కూడా ఆమె ఫోన్ దొరకలేదు. రాత్రి అర్జున్ ఫ్లాట్కి వెళ్ళాను కదా, అక్కడ ఏమైనా నా ఫోన్ మర్చిపోయానా ఏమో, ఒకసారి చూసి వస్తే బెటర్ అని అనుకుంటూ అతని ఫ్లాట్కి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేసింది ఆమె. అప్పుడే బెల్ కొట్టబోతూ డోర్ ఓపెన్ అవడంతో అటువైపు చూసిన కార్తీక్, ఏయ్ విన్ను, ఏంటి సడన్గా వచ్చి నేను నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకుంటే నేను బెల్ కొట్టకుండానే డోర్ తీసి నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చావు అంటూ ఆమెని గట్టిగా హత్తుకున్నాడు అతను. దాంతో షాక్ అయిన వినూత్న నోటమాట బయటికి రావడం లేదు. నిన్ను ఎంతగా మిస్ అయ్యానో తెలుసా, ఐ మిస్ యూ సో మచ్ డార్లింగ్ అంటూ ఆమెని మరింత గట్టిగా పట్టుకున్నాడు అతను. అబ్బా, ఉరుము వచ్చి మీద పడినట్లు ఇలా వచ్చి నా మీద పడి నన్ను హత్తుకుపోతావేంట్రా వెధవా, వదలరా, పొరపాటున ఆ యముడు కానీ మనల్ని ఇలా చూశాడో నాతో పాటు నిన్ను కూడా తగలబెట్టేస్తాడు అని మనసులో తిట్టుకుంటూనే, కార్తీక్ నువ్వేంట్రా ఇంత సడన్గా అని అంటూ అతని నుంచి కొంచెం దూరం జరిపే ప్రయత్నం చేసింది ఆమె. కానీ ఆమెని అస్సలు విడిచిపెట్టకుండా, చెప్పాను కదే చాలా మిస్ అయ్యాను అని, అందుకే వెంటనే నిన్ను చూడాలనిపించి వచ్చేసాను దిగులుగా చెప్పాడు కార్తీక్. ఎవరైనా అమ్మనో నాన్ననో గర్ల్ ఫ్రెండ్నో మిస్ అవుతారు, నువ్వేంట్రా బాబు నన్ను మిస్ అయ్యాను అంటున్నావు, చూస్తూ ఉంటే నీ రాక నా చావుకు వచ్చినట్లు అనిపిస్తుంది అనుకుంటూ, సరే కానీ ముందు వదులు, నీకు మంచి కాఫీ తీసుకువస్తాను అంది వినూత్న. కాఫీదేముంది, తర్వాత అయినా తాగొచ్చు, కానీ నిన్ను వదిలితే నేను నీ మీద పెట్టుకున్న బెంగ తీరదే, కాసేపు ఇలానే ఉండవే అన్నాడు కార్తీక్. కాసేపు నేను ఇలానే ఉంటే ఆ తర్వాత ఊపిరి తీసుకోవడానికి నువ్వు ఉండవరా వెర్రి సచ్చినోడా అనుకుంటూ, ఏం పర్వాలేదు, ఎలాగో 1-2 రోజులు ఇక్కడే ఉంటావు కదా, నన్ను చూస్తూ నీ బెంగ తీర్చుకోవచ్చు కానీ ముందు వదలరా అంది వినూత్న. అప్పుడే ఎక్స్క్యూజ్ మీ అని చాలా కోపంగా పిలిచిన వాయిస్ ఒకటి వారిద్దరికీ వినిపించింది. దాంతో అటువైపు చూసిన వినూత్న కళ్ళు భయంతో పెద్దవి అయ్యాయి. కంటి చూపుతోటే చంపేసేలా ఆమె వైపు కొరకొర చూస్తూ ఉన్నాడు అర్జున్. అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక నా ఫోటోకి దండే అని మనసులో అనుకుని గట్టిగా కార్తిక్ కాలుని తన కాలుతో తొక్కింది వినూత్న. దాంతో అమ్మా అంటూ అరిచి ఆమెని వదిలి దూరం జరిగి టైర్ కింద పడి పచ్చడి అయిపోయిన తన కాలుని చూసుకుంటూ, రాక్షసి, నీది అసలు కాలేనా ఏంటి ఇంత గట్టిగా తొక్కావు, బ్లడ్ చూడు, కట్టెలు తెచ్చుకున్న గోదావరిలా ఎలా వచ్చేస్తుందో అంటూ ఏడుపు గొంతుతో అడిగాడు కార్తీక్. చెప్పినప్పుడు బుద్ధిగా మాట వినకపోతే దాని పర్యవసానాలు ఇలా ఉంటాయి అని చిన్నగా గొనిగి, అర్జున్ సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు వచ్చి రాని నవ్వుతూ అడిగింది వినూత్న. కోపంగా ఆమెనే చూస్తూ ఉన్న అర్జున్ పళ్ళు కొరుకుతున్న శబ్దం ఆమెకి చాలా క్లియర్గా వినిపిస్తుంది. దానితో ఆ తర్వాత తన పరిస్థితి ఏంటా అన్న ఆలోచనలో పడిపోయింది ఆమె. డార్లింగ్, ఎవరి తను చనువుగా వినూత్న భుజంపై చేయి వేసి అడిగాడు కార్తీక్. చావుని ఎదురుగా పెట్టుకుని నాతో జోక్స్ వేస్తావేంట్రా విధవా, నీ ఫ్యూచర్ నీకు అర్థం కావడం లేదు. అర్థమైన నేనేమో నీకు వివరంగా చెప్పలేను, ఈ పరిస్థితి ఆ సంగీతకు కూడా రాకూడదురా దేవుడా అని మనసులో అనుకుంటూ అతని చేతిని మెల్లిగా తన భుజం మీద నుంచి తీసి, అతను పైన ఉంటారు అంది వినూత్న. ఎవరిపైన అయోమయంగా అడిగాడు కార్తీక్. ఎవరిపైన ఏంట్రా వెధవా, అడగడంలో ఏమైనా అర్థం ఉండి చచ్చిందా, అడిగే ముందు కాస్త ఆలోచించి ఆయన ఉండేది మన ఫ్లాట్ పైన అరిచింది వినూత్న. ఓ, పై ఫ్లాట్ వారా, మరి ఆ విషయం నువ్వు క్లియర్గా చెప్పాలి అని హాయ్ ఐఆమ్ కార్తీక్ అంటూ తన చేతిని ముందుకు చాపాడు కార్తీక్. జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి రే అంటూ అతని చేయి పట్టుకుని వెనక్కి లాగబోయింది వినూత్న. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయి జరగవలసిన విపత్తు జరిగిపోయింది. అర్జున్ చేతిలో కార్తీక్ చెయ్యి నలిగిపోవడానికి సిద్ధంగా ఉంది. అతను అంత గట్టిగా నొక్కుతూ ఉండడంతో అతని నుంచి తన చేతిని ఎలా విడిపించుకోవాలో తెలియక ఏడుపు మొహం పెట్టి, ఏం తింటున్నారు బాస్, ఇంత గట్టిగా పట్టుకున్నారు, అమ్మ నా చెయ్యి అంటూ నొప్పికి విలలాడుతూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు కార్తీక్. అయ్యో కార్తీక్ అంటూ కార్తీక్ చెయ్యి పట్టుకుని అర్జున్ చేతి నుండి అతని చేతిని లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది వినూత్న. అలా ఇద్దరూ ప్రయత్నించినా కూడా అర్జున్ చేతి నుండి 1 ఇంచు కూడా ఆ చెయ్యిని బయటికి
తీసుకురాలేకపోయారు. ప్లీజ్ అర్జున్ వదిలే. అర్జున్ పాపం పిచ్చోడు, నీ గురించి తెలియక కాస్త తొందరపడ్డాడు. నేను చెప్తాను కదా, వదిలే ప్లీజ్ అంటూ బతిమలాడింది వినూత్న. దాంతో కొంచెం కూలైన అర్జున్ ఆ చేతిని విడిచిపెట్టగా అప్పటికే ఫోర్స్గా లాగడానికి ప్రయత్నిస్తున్న కార్తీక్ ఒక్కసారిగా తన చెయ్యి అర్జున్ వదిలేసేసరికి వెనక్కి వెళ్ళి పడ్డాడు. అది చూసి కంగారుగా అయ్యో కార్తీక్ అంటూ అతని అతనికి చెయ్యిచ్చి పైకి లేపింది వినూత్న. అది చూసిన అర్జున్ కళ్ళు మరింత ఎర్రగా మారాయి. ఆర్ యూ ఓకే? పైకి లేచి నడుంపై చేయి వేసుకుని దెబ్బ ఎక్కడ తగిలిందా అని చూసుకుంటూ ఉన్న కార్తీక్ని చూసి జాలిగా అడిగింది వినూత్న. అదే నాకు అర్థం కావడం లేదు. కొంచెం సేపు ఆగితే బాడీలో ఏ పార్ట్స్ పనిచేస్తున్నాయో ఏ పార్ట్స్ పనిచేయడం లేదో చెక్ చేసుకుని చెప్తాను, నీరసంగా అన్నాడు కార్తీక్. అతని పరిస్థితి చూసి బాగా జాలి వేసిన వినూత్న కోపంగా అర్జున్ వైపు చూసి ఏంటి అర్జున్ సార్ ఇది, ఎవరైనా సెకండ్ ఇస్తే ఇలానే చేస్తారా? పాపం అసలే మా కార్తీక్ అమాయకుడు, చూడండి మీ దెబ్బకి ఎలా అయిపోయాడో అంటూ అతనిపై అరిచింది ఆమె. ఆమె అలా మా కార్తీక్ అనడంతో చంపేసేలా ఆమెను చూస్తూ నీ ఫోన్ అంటూ పాకెట్ నుంచి ఒక ఫోన్ తీసి ఆమెకి ఇచ్చాడు అర్జున్. ఆ ఫోన్ తీసుకుంటూ థ్యాంక్ యూ అని వినూత్న చెప్తూ ఉండగానే మధ్యలోకి వచ్చి నీ ఫోన్ అతని దగ్గరికి ఎలా వెళ్ళింది అని అడిగాడు కార్తీక్. రాత్రి పడుకోవడానికి నా గదికి వచ్చినప్పుడు అక్కడ మర్చిపోయి వచ్చేసింది చెప్పాడు అర్జున్. ఏంటి, రాత్రి తను నీ గదిలో పడుకుందా? షాకింగ్గా అడిగాడు కార్తీక్. ఇరికించేశాడు విధవా అని మనసులో తిట్టుకుంటూ కోపంగా అతని వైపు చూస్తూ ఉంది వినూత్న. అవును, నాతోనే పడుకుంది అని చెప్పి వినూత్న, రాత్రి నువ్వు ఫ్రెష్ అయినప్పుడు విప్పేసిన డ్రెస్ ఇన్నర్ వేర్తో సహా వాషింగ్ మిషన్లో వేసి ఉతికి మరీ ఆరబెట్టాను. కాసేపు అయ్యాక నాకు లంచ్ పట్టుకుని వస్తే ఆ డ్రెస్ ఇస్తాను అని చెప్పి బాయ్ అంటూ అక్కడి నుంచి వంకరగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్. ఆ మాట విన్న కార్తీక్ షాకింగ్గా నోరు తెరిస్తే దొంగ సచ్చినోడా అంటూ గట్టిగా అరిచింది వినూత్న. ఏడుస్తూ గదిలోకి వచ్చిన సంగీత దగ్గరికి వచ్చింది సాహితి. ఆమెను చూసి మరింతగా ఏడవడం మొదలుపెట్టింది సంగీత. ఏమైంది సంగీ, ఎందుకు ఆ ఏడుపు? ఆ వినూత్నని కలవడానికి వెళ్తాను అని చెప్పావు కదా, కలిశావా అంటూ అడిగింది సాహితి. కలిశాను, అక్కడ చూడకూడనివి కూడా చూశాను, అందుకే నా ఈ ఏడుపు చెప్పింది సంగీత. ఏంటి, చూడకూడనివి కూడా చూసావా? ఏం చూసావే అయోమయంగా అడిగింది సాహితి. అది అక్క, ఆ అర్జున్ నా ముందే ఆ వినూత్నని ముద్దు పెట్టుకున్నాడు, మరింతగా ఏడుస్తూ చెప్పింది సంగీత. సో వాట్, ఈ కాలంలో హాయిలు బాయిలు చెప్పుకునేటప్పుడు ఇలా చిన్న పెగ్ ఇచ్చుకొని చెప్పుకోవడం జనానికి బాగా అలవాటైపోయింది కదా, సో అలానే ఇచ్చుంటాడు, దానిలో నువ్వు ఏడవడానికి ఏముంది అంటూ చాలా కూల్గా అడిగింది సాహిత. అయ్యో అక్క, అది పెగ్ ముద్దు కాదు, లిప్ ముద్దు. మినిమం ఒక 10 minutes వరకు దాని పెదవులను వదలకుండా చప్పరిస్తూనే ఉన్నాడు. అక్కడే ఉండి ఆ సౌండ్స్ వింటూ వారు ముద్దు పెట్టుకోవడం చూస్తూ ఉన్న నాకు ఎంతలా ఒళ్ళు మండిపోయిందో తెలుసా. వెంటనే గన్ ఉంటే బాగుండేను, వారిద్దరిని అక్కడికక్కడే షూట్ చేసి పడేద్దును అనిపించింది చెప్పింది సంగీత. ఆ మాటతో కప్పలా నోరు తెరిచి యు మీన్ లిప్ లాక్ అంటూ అడిగింది సాహితి. ఆ లాకే, మర్చిపోలేనంత గట్టిగా వేశాడు వాడు తల కొట్టుకుంటూ చెప్పింది సంగీత. మరి వాడు ముద్దు పెట్టుకుంటుంటే ఇదేం చేస్తుంది అడిగింది సాహితి. ఏం చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. అయినా అలాంటి అందగాడు ముద్దు పెడితే వద్దు అని ఎవరైనా వెనక్కి ఎందుకు గెంటుతారు చెప్పు, అది కూడా అంతే అంది సంగీత. అంటే వారిద్దరి మధ్య విషయం చాలా దూరం వెళ్ళిందన్నమాట కోపంగా అంది సాహితి. అవునక్క, చాలా దూరం వెళ్ళింది. మనం ఇలానే వదిలేస్తే వాళ్ళ పెళ్లి శుభలేఖ తీసుకువచ్చి మన చేతిలోనే పెట్టేటట్లు ఉన్నారు వాళ్ళు అంది సంగీత. అలా జరిగే వరకు మనం ఎందుకు చూస్తూ ఉంటామే, వెంటనే ఆ వినూత్న క్యారెక్టర్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. రేపు జరిగే తాతయ్య పుట్టినరోజుకి దాన్ని కూడా ఇన్వైట్ చేయి అంది సాహితి. అలా చేస్తే అమ్మమ్మ మన ఇద్దరిని ఒకే గొయ్యి తీసి పూడ్చిపెడుతుంది. నువ్వు మర్చిపోయినట్లున్నావు ఆ వినూత్న ఎవరు అన్న సంగతి అంది సంగీత. అమ్మమ్మ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు చెప్పింది చెయ్యి అని ఆర్డర్ వేసింది సాహితి. రిస్క్ నువ్వు తీసుకుంటానన్నప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, సరే అలాగే చేద్దాం అని సంగీత అనడంతో
తన మనసులో ఉన్న కన్నింగ్ ప్లాన్కి ప్రాణం పోసే దిశగా తన ప్రయత్నాలను మొదలుపెట్టింది సాహితి. అప్పుడే వారి కాంపౌండ్లో ఒక కారు ఆగిన సౌండ్ వినిపించింది. దాంతో విండో దగ్గరికి వెళ్ళి ఎవరా అని చూసిన సాహితికి కారు దిగుతూ కనిపించాడు రిషి. ఇప్పుడే ఇంట్లో ఒక డ్రామా ముగిసింది, మరొక డ్రామాకి తెరలిగుస్తుందన్నమాట. ఈసారి రిషి రాకతో ఈ ఇంట్లో ఎన్ని ప్రళయాలు జరుగుతాయో చూడాలి అని మనసులో అనుకుంది సాహితి. అర్జున్ గురించి కార్తిక్ ఏం చెప్పాలో ఏమీ అర్థం కాకపోవడంతో అతన్ని అడ్డమైన బూతులు మనసులోనే తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది వినూత్న. అక్కడ చాకుతో కూరగాయలను తెట్లతో అర్జున్ని మర్డర్ చేస్తూ ఉంది ఆమె. ఏం చేస్తున్నావు విన్ను? ఆమె వెనకే వచ్చి అడిగాడు కార్తీక్. వంట, కోపంగా అంది వినూత్న. ఇప్పుడు వంట చేయవలసిన అవసరం ఏముంది? కావాలంటే మనం బయటికి వెళ్ళి లంచ్ చేసి వద్దాం. ఎందుకు అనవసరంగా స్ట్రైన్ అవ్వడం అన్నాడు కార్తీక్. వంట తమరి కోసం కాదు మహాప్రభు, వచ్చాడు కదా నా పాలిట యముడు, లంచ్ తీసుకురమ్మని ఆర్డర్ వేసి వెళ్ళాడు కదా, తీసుకువెళ్ళకపోతే చంపుకు తింటాడు, వాడి కోసం చేస్తున్నాను. అసలే వాడికి ఆకలి ఎక్కువ, అలాగే ఈగో కూడా. టైం దాటితే తినడు. కొంచెం నూనె ఎక్కువ అవ్వకూడదు, కారం ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, ఉప్పు తక్కువగా ఉండాలి. వెజ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నా సరే ఇష్టంగా తింటాడు. అదే నాన్ వెజ్ చేస్తే మసాలాలు ఎక్కువ అంటూ సరిగ్గా తినడు. వీడితో ఎలా ఏగాలో ఏంటో అంటూ తన దారుణిలో తాను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది వినూత్న. ఆమె మాటలు విని మీ ఇద్దరు లవ్లో ఉన్నారా లేక మ్యారేజ్ చేసుకున్నారా అడిగాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? కార్తీక్ అడిగిన ప్రశ్నకి వినూత్న ఏం సమాధానం చెప్తుంది? కార్తీక్తో వినూత్నని చూసిన అర్జున్ ఆమెపై ఎలా స్పందిస్తాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ.